గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 8వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జ్ఞానం గురించి చెప్పబడిన మాటలు. ఎవరైతే జ్ఞానాన్ని జాగ్రత్తగా వెతుకుతారో, శ్రద్ధతో వెతుకుతారో వారు దాన్ని పొందుకుంటారు. ఈ లోకంలో మనము సంతోషంగాను, సమాధానంగా, సమృద్ధిగా, ధైర్యంగా బ్రతకాలంటే జ్ఞానం చాలా అవసరం. మరి ముఖ్యంగా దేవుడిచ్చు జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము మన జీవితాన్ని బలపరుస్తుంది, కడుతుంది. అయితే చదువుకునేవారే కానీ, ఉద్యోగం చేసేవారు, పని చేసేవారే కానీ, దేవుని సేవ చేసేవారే కానీ అటువంటి జ్ఞానాన్ని మనం వెతికి మనం దీవింపబడాలి అంటే జాగ్రత్తగా, శ్రద్ధతో, ఇంగ్లీష్ బైబిల్లో అంటారు డెలిజెంట్లీ అనే మాట ఉపయోగిస్తారు. సీక్ డెలిజెంట్లీ అంటే శ్రద్ధ కలిగి జాగ్రత్తగా నువ్వు ఏమైతే చదువుతున్నావో అది శ్రద్ధగా చదువు. చదివే వాళ్ళందరూ చదువుతారు. ఇప్పుడు మన దేశంలో కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నేను చదవనంటే కుదరదు, చదివి తీరాలి. అందరూ చదువుతారు కానీ అందరూ ప్రయోజకులు అవ్వరు. శ్రద్ధ కలిగి చదివేవారు ప్రయోజకులు అవుతారు. అందరూ పని చేస్తారు, అందరికీ గొప్ప లాభాలు రావు. శ్రద్ధ కలిగి పని చేసేవారు గొప్ప లాభం పొందుకుంటారు. అందరూ దేవుని సేవ చేస్తారు కానీ అందరూ కూడా దేవుని చేత సేవ చేసే వాళ్ళందరూ దీవింపబడరు. ఆ సేవలో శ్రద్ధగా పనిచేసేవారు. అందుకనే అనేక చోట్ల బైబిల్లో శ్రద్ధగా నా మాట మీరు గైకొనిన ఎడల అనే మాట చాలా చోట్ల కనబడుతుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మామూలుగా విని కాదట, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే నీ జీవితంలో శోధనలు, రోగాల నుంచి నేను నిన్ను రక్షిస్తా, నేను నీకు యెహోవా రాఫాగా ఉండి నేను నిన్ను స్వస్థపరుస్తా, నీ బాధలు తీరుస్తాను దేవుడు చెప్తున్నాడు. మనం పని చేసేటప్పుడు కూడా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆ పని ఎలా చేయమంటున్నాడంటే శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చాలామంది పని చేస్తారు, అందరూ శ్రద్ధగా పని చేయరు. ఏదో చెయ్యాలి, ఏదో ఉద్యోగాలు జాయిన్ అయ్యాం, తప్పదు. ఏదో సేవని వృత్తిగా చేసుకున్నాం, ఏదో సేవ చేయాలి కాదు. చేసే దాంట్లో శ్రద్ధ, జాగ్రత్త అనేది మనం చాలా ఖచ్చితంగా పాటించవలసింది. అలా కనుక మనం శ్రద్ధగా మనం ఏదైనా చేస్తే పోగొట్టుకున్నది మరలా మనం పొందుకోగలం. చేయలేని కార్యాన్ని కూడా దేవుడు చేసేలా చేస్తాడు. శ్రద్ధ జ్ఞానాన్ని వెతకడానికైనా, దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవుని కృప పొందుకోవడానికైనా ఎటువంటి జాగ్రత్తగా వెతకాలి అంటే, ఎటువంటి శ్రద్ధ కలిగి మనం పని చేయాలంటే, నువ్వు దాచుకున్న డబ్బు, నువ్వు దాచుకున్న వెండి బంగారము పెట్టేను కానీ అది కనబడట్లేదంటే మనం దాన్ని ఎలాగా వెతుకుతామండి? ఎక్కడో దొరుకుతుందిలే అని వెతకంగా ఆ రోజు పనులన్నీ మానేసి, ఎందుకంటే అంత విలువైన బంగారం నేను దాచాను చాలా జాగ్రత్తగా, అది ఎలా మిస్ అవుతుంది, క్వశ్చన్ లేదు, మిస్ అవ్వదు అని చెప్పి ఇల్లు తీసి పందిరేసేస్తాం అది దొరికేంతవరకు. కారణం ఏంటి? దాని విలువ డబ్బు కంటే, బంగారం కంటే జ్ఞానం విలువైనది. జ్ఞానాన్ని దాచిన సొమ్ము కనబడినప్పుడు ఎలా వెతుకుతావో శ్రద్ధతో అలా వెతకమంటుంది వాక్యం. చదువుదామా? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుండి తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దాచబడిన వెండి బంగారాన్ని వెతికినట్టు, ధనాన్ని దాచుకున్న ధనం కనబడినప్పుడు వెతుకున్నట్టు ఎంత ఆసక్తితో వెతుకుతామో అంత ఆసక్తిగా నీ దేవుని వెతుకు. జ్ఞానము కొరకు, జ్ఞానాభ్యాసం కొరకు ప్రయాసపడు. మరొక ట్రాన్స్లేషన్లో ఇదే మాట జాగ్రత్తగా వెతుకనే మాటకి కింగ్ జేమ్స్ వెర్షన్ అంటాడు ఎర్లీ అంటాడు. ఎర్లీ అంటే లేట్ చేయొద్దు,
సమయానికే ఇంకా ఎర్లీగా నువ్వు దేన్ని గురించి నువ్వు వెతుకుతున్నావో, దేన్ని ఆశిస్తున్నావో దానికి సమయం అయిపోయిన తర్వాత శ్రద్ధగా వెతికిన వ్యర్థమే. కొందరు ఏం చేస్తారంటే సోమరులుగా ఉంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు వర్క్ని, చదువుకోవాల్సిన దాన్ని. పరీక్ష కాలం అయిపోయిన తర్వాత నేను ఈసారి ఇంకా బాగా చదువుతానంటే వ్యర్థమే. అందుకనే సామెతలో 1వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడుకుందును. దాని ముందు వచనంలో అంటాడు యేసయ్య, నేను నా చేతులు చాపి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు నా దగ్గరికి రాలే. నేను పిలిచిన సమయం అయిపోయిన తర్వాత నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను శ్రద్ధగా వెతుకుతావు, అయినా నేను నీకు ప్రత్యుత్తరం ఇయ్యను అంటున్నాడు. కాబట్టి సమయం ఉండగానే శ్రద్ధగా చదువుదాం, శ్రద్ధగా పనిచేద్దాం, జాగ్రత్తగా మన యొక్క వృత్తి ఏవైనప్పటికీ కూడా సమయం పోనీయక ఇన్ టైంలోనే మనం ముందుకు వెళ్ళి ఇంకా ఎర్లీగానే మనం ప్రయాసపడి దేవుని ద్వారా ఫలం పొందుకుందాం. శ్రద్ధగా వెతుకు వారికి, ఆయనకి నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు, వారి అవసరతలు తీరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి శ్రద్ధతో జాగ్రత్తగా చదువుకుని పని చేసి సేవ చేసేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమ గల దేవా, ఈ ఉదయకాల సంబంధించిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మాకు మేలుకరంగా మార్చి ఏ పని చేసినను జాగ్రత్తగా శ్రద్ధగా పనిచేసి దాని ఫలమును నీ ద్వారా పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను జాగ్రత్తగా శ్రద్ధగా పనిచేసేవారుగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.